హాయ్! హలో! నమస్తే. అందరికీ గుడ్ మార్నింగ్. ఇదైతే సండే వ్లాగ్ అనమాట. ఎర్లీ మార్నింగ్ ఏం గాదు. నార్మల్ మార్నింగ్ 7 అయింది. సండే అంటే కొంచెం లేట్‌గానే లేవాలనిపిస్తది. ఎందుకంటే స్కూల్ ఉండదు గాబట్టి కాస్త నెమ్మదిగా లేవచ్చు అనే కొంచెం ధీమా అయితే వచ్చేస్తది. అందుకే ఈరోజు సండే గాబట్టే ఇదైతే వీడియో షూట్ చేయగలిగాను. లేదంటే మాత్రం నార్మల్ డేస్‌లో అయితే ఇంకెంత హడావిడిగా ఉంటుందో అందరికీ తెలిసిందే. 7:30 కల్లా లంచ్ ప్రిపరేషన్ కూడా అయిపోవాలి. పిల్లలు స్కూల్‌కైతే స్టార్ట్ అయిపోవాలి కాబట్టి, ఎన్ని రోజులుగా తీయాలి, చేయాలి అనుకుంటున్నాను గానీ, అది టైం సెట్ అవ్వట్లేదనమాట. కొంచెం తొందరగా 4కి అలా లేచి స్టార్ట్ చేద్దాంలే అనుకుంటాను. కానీ చలి వల్ల అస్సలు లేవలేకపోతున్నాననమాట. నేనైతే 7కి లేచా. నేను లేచిన ఒక 15 మినిట్స్‌లోనే మా చిన్న పాప కూడా లేసిపోయింది. మేము పైనుండి కిందకి చూస్తే మా అత్తగారు ఆల్రెడీ పొయ్యి గీజర్ ఆన్ చేశారనమాట. సండే మేము పైన గీజర్ ఆన్ చేసుకుంటాం. కానీ మా అత్త కరెంట్ బిల్ సేవ్ చేయడం కోసం కింద కర్రల పొయ్యి అయితే వెలిగించారు. సపోటాలు చూడండి చాలా చక్కగా ఉంటాయి. పైనుండి ఎర్లీ మార్నింగ్ చూస్తే గనక సరౌండింగ్స్ చాలా బావుంటాయి. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటాయి. నేనైతే ఈ మధ్య ఒక 2 మంత్స్ నుండి అనుకుంటా కొంచెం నా కోసం నేను మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే స్పెండ్ చేసుకుంటున్నాను. అంటే టైంని సెట్ చేసుకుంటాననమాట. 5:30కి, 5కి అలా లేచాననుకోండి ఒక హాఫ్ అన్ అవర్ అది నాది. కామన్‌గా నా చిన్న చిన్న వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని అదిగోండి ఫ్రంట్ రూమ్‌కైతే వెళ్తున్నా. ఫ్రంట్ రూమ్ డోర్స్ అన్నీ డైలీ గూడా ఇదే నా పని లేగానే డోర్లు ఫస్ట్ బ్యాక్ సైడ్‌ది, తర్వాత ఫ్రంట్ సైడ్ పైవి ఓపెన్ చేసి పైకి ఒకసారి అలా వెళ్తాననమాట. టైం ఉంది అంటే ఒక 5, 6 రౌండ్స్ ఊరికే అలా తిరుగుతాను. ఇప్పుడు చలి వల్ల కొంచెం ఈరోజైతే సండే గూడా వెళ్ళలేదు. నాతో పాటు మా పాప కూడా లేసిపోయిందనేసి. ఇది పై ఫ్లోర్‌లో ఫ్రంట్ బాల్కనీ అనమాట. ఈ వ్యూ కూడా చాలా బావుంటది. ఇక్కడ అప్పుడు వర్షానికి బట్టలారకపోయినప్పుడు నేను ఇలా తాళ్ళు కట్టుకున్నాను బట్టల కోసమని. ఎన్ని బట్టలైనా సరే ఇబ్బంది లేకుండా చక్కగా ఆరిపోతాయి ఈ బాల్కనీలో ఫ్యాన్ ఆన్ చేశామంటే. ఒకసారి మా పాపని తీసుకొని ఒక్కసారైనా నాకు టెర్రస్ పైకి మార్నింగ్ వెళ్తే చాలా హ్యాపీగా అనిపిస్తది. అంటే చాలా ప్రశాంతంగా ఉంటదనమాట. ఒకసారి అలా పైకి కూడా వెళ్తున్నా చూడండి. అదే నార్మల్ డేస్‌లో అయితే 5:30కి అలా లేస్తాను కాబట్టి, ఒక 15 మినిట్స్‌లో నా పని కంప్లీట్ అయినాయి. ఇంకో 15 మినిట్స్ అనమాట పైకి వెళ్ళి, ఆ 15 మినిట్స్‌లో ఒక 10 రౌండ్స్ అయినా వేస్తుంటాను. 6 నుండి ఇంకా స్టార్ట్ చేసుకుంటాను. నా కుకింగ్ ఏమేం చేయాలో అవన్నీ కూడాన. ఇదిగోండి టెర్రస్ పైకైతే మీకు చూపించడం కోసమే ఈరోజు వెళ్తున్నాను. చెప్పాను కదా! సండే కొన్ని కొన్ని క్యాన్సిల్ చేసేస్తాననమాట. డైలీ చేసేవి మాత్రం సండే నేను చెయ్యను. ఎందుకంటే సండే నెమ్మదిగా జరుగుతూ ఉంటది. ప్రతి పని లేట్‌గా లెగుస్తాం కదా! లేట్‌గానే జరుగుతది ప్రతి పని కూడా. మరి డైలీ మండే టు సాటర్డే వరకు కూడా కొంచెం ఎర్లీ మార్నింగ్ అయితే కొంచెం బిజీ రొటీన్. ఈరోజు అలానే స్పెషల్ అయితే ఏం లేదు. రొటీనే కాకపోతే సండే రొటీన్ అనమాట. ఇదిగోండి పై వ్యూ అయితే ఇంకా అప్పుడే 7 అవుతుందని చెప్తున్నాను కదా! అలా అప్పుడు కొంచెం ఎండ స్టార్ట్ అవుతున్నప్పుడు ఎలా ఉంటుంది? చాలా బావుంటుంది. మా చిన్న పాప కూడా నాతో పాటే లెగుస్తుంది రోజు కూడా. నేను తనని పట్టుకొని కిందకి వెళ్ళిపోతుంటాను. ఈరోజు నాతో పాటు తిరుగుతుంది. కిందకైతే మా ఇద్దరం వెళ్ళిపోతున్నాము. మేము కిందకి దిగుతున్నాం కదా! మా అత్తగారైతే ఏం చేస్తున్నారో చూడండి. ఆల్రెడీ మా అత్తగారిది పూజ కూడా అయిపోతుందనమాట. నిజం చెప్పాలంటే ఎప్పుడు కూడా 8 అయ్యేసరికి పూజ కంప్లీట్ అవుతది. కానీ ఈరోజు మా అత్తగారు తొందరగా లేచారు. ఎందుకంటే మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట. మా అత్తగారి డ్యూటీ ఏంటంటే మార్నింగ్ లేచి ఒక రౌండ్ కింద మొత్తం కూడా క్లీన్ చేస్తారు. అంటే చీపురుతో తుడుస్తారు. చుట్టుపక్కల తుడుస్తారు. ఇంకా కల్లాపైతే డైలీ ఈ మధ్య నైటే వేసేస్తున్నా. మా అత్తగారు వేస్తారు. నేను ముగ్గు వేస్తానన్నమాట. ఇలా రోజు క్లీన్ చేసుకొని, ఇంకా ఆమె స్నానం చేసుకొని అంటే పొయ్యి మీద వాటర్ పెడుతుంటారు అందరికీ కూడా. ఆమె ఫస్ట్ పెట్టుకుంటారు. తర్వాత మా పెద్ద పాప, తర్వాత నాకు, తర్వాత మా చిన్న పాపకనమాట. ఇలా వాటర్ అన్నీ అందరికీ వేడి పెడతారు.
తర్వాత ఆమె స్నానం ముందుగానే అయిపోతుంది కాబట్టి, ఇంకా దేవుడి సామాన్లు తోమేసరికి చాలా టైం పడుతుంది. దేవుడి సామాన్లన్నీ కూడా అంటే పూజ సామాన్లన్నీ కూడా నీట్‌గా క్లీన్ చేసుకొని, దీపాన్ని అయితే పెట్టుకుంటారు. పువ్వులు ఆల్రెడీ ఇంట్లో బంతి, చామంతి కొనుక్కొని తీసుకొనొస్తుంటాం. చుట్టుపక్కల ఇంకా చిన్న చిన్న పువ్వులుంటాయి కదా! ఆ పువ్వులని కొన్నిటిని తీసుకొని వస్తారనమాట. వచ్చి తులసమ్మ దగ్గర కూడా దీపం పెడతారు. ఇలా తన పూజ అయ్యేసరికి మా చిన్ను కూడా రెడీ అయిపోతుంది స్కూల్‌కి. తననైతే స్కూల్‌కి కూడా తీసుకొని వెళ్తారు మార్నింగ్. ఈవినింగ్ మా మామయ్య గారు తీసుకొస్తారనమాట. డైలీ ఈరోజు సండే కాబట్టి ఇంకా మా పెద్ద పాప లేవనే లేదు. నేనైతే డైలీ కొంచెం జీరా వాటర్ అయితే తాగుతాను. ముందు రోజుగానే కొంచెం జీరా నానపెట్టుకొని మార్నింగ్ అయితే తాగుతూ ఉంటాననమాట. మా పిల్లల కోసం అయితే వేడి నీళ్ళైతే లేవగానే ఫస్ట్ వేడి నీళ్ళు పెడతా. ఇంకో సైడ్ ఏమో జీరా వాటర్ నా కోసం నేను పెట్టుకుంటాను. కొంచెమైతే అవి తాగేసి తర్వాత మిగిలినది స్టార్ట్ చేస్తాననమాట. నెక్స్ట్ డ్యూటీ ఏంటంటే డైలీ కూడా మా అత్తయ్య, మామయ్య టీ పెట్టుకుంటారు కదా! వాళ్ళిద్దరూ తాగేసాక పాలలో ఉన్న మీగడని తీసి మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్‌లో నేను స్టోర్ చేస్తాను. ఎవ్రీ మంత్ కూడా మంత్లీ వన్స్ ఒక్కసారి మాత్రమే దాన్ని నెయ్యి చేసుకుంటాను. ఈరోజైతే సండే ఇది లాగ్ కదా! పోలియో డ్రాప్స్ వేస్తున్నారనమాట. మా చిన్న పాపకి రెడీ చేసి పోలియో డ్రాప్స్ కూడా మా అత్తయ్య తీసుకొని వెళ్ళిపోతున్నారు. నేను వాళ్ళొచ్చేసరికైతే నేనెప్పుడు కూడా 10 ఇయర్స్ నుండి రాగి జావ ఎప్పుడు ఆపలేదు. సండే కూడా ఎప్పుడో రేర్ అన్నమాట. మంత్లీ వన్స్ స్కిప్ అవుతదేమో వన్స్, ట్వైస్ అంతే. ఏ రోజు కూడా రాగి జావనైతే మేము స్కిప్ చెయ్యం. చాలామంది చెప్తారు అసలు ఇలా పచ్చిపిండితో ఇలా చేసింది హెల్తీ కాదు, లేకపోతే సెట్ కాదు అలా ఇలా అంటారు. నేను అవునా అని వాళ్ళ దగ్గర ఊకొట్టేసి నా పని నేనే చేసుకుంటాను. ఎందుకంటే నాకు ఇది ఒకరోజు 2 రోజులు కాదు 10 ఇయర్స్ మా పెద్ద పాపకి 10 ఇయర్స్. తను పుట్టిన 6 మంత్స్ నుండే నేను మొదలుపెట్టాను ఈ రాగి జావ తనకి తినిపించడం, అలాగే నేను ఒక గ్లాస్ తాగడం. నాతో పాటు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా అలాగే నేను డైలీ కూడా 4 గ్లాసెస్ తయారు చేస్తాననమాట. మా మామయ్య చెప్పాను కదా 4:30కే మార్కెట్‌కి వెళ్ళిపోతారు. అతనైతే తాగరు. అత్తయ్య, నేను, మా పెద్ద పాప, చిన్న పాప నలుగురం కూడా ఈ రాగి జావ అనేది తాగుతాం అనమాట. నేను 4 స్పూన్లు ఈ రాగి పిండిని తీసుకుంటాను. అలాగే 4 గ్లాస్ వాటర్‌ని బాగా బాయిల్ చేసి అందులో సాల్ట్ అయితే వేసుకొని ఉప్పు గల్లు వేసుకున్నాననమాట. వేసి ఇలా స్ట్రక్చర్ వచ్చేలాగా బాగా ఉడికించుకుంటాను. బాగా ఉడికించుకొని డైలీ అయితే మా పాప పెద్ద పాప 6:30 కల్లా తాగుతుంది. తను 6కి లెగుస్తుంది కదా! కొంచెం వేడి వాటర్ తాగేసి నేను తను బ్రష్ అన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చేసరికల్లా రాగిజావ చేసి కొంచెం వాటర్‌లో తనకి చల్లారబెడుతూ ఉంటాననమాట. ఎందుకంటే మళ్ళీ తను నేను బ్రేక్‌ఫాస్ట్ మార్నింగ్ చాలా తక్కువ. రైసే తినిపించేస్తాను వాళ్ళకైతే. సమ్మర్‌లో అయితే పెరుగన్నం పెట్టేదాన్ని. ఇప్పుడు పెరుగన్నం అంటే చాలా కోల్డ్‌గా ఉంది కాబట్టి పెరుగన్నం స్కిప్ చేసి నైట్‌ది ఏదైనా కర్రీ గానీ, రసం గానీ, ఇంకేదైనా ఉన్నా కూడా తనకి పెట్టేస్తాను. కానీ పిల్లలు అది కావాలి, ఇది కావాలి అయితే ఏమనరు. ఏదైనా తినేస్తారు. మా చిన్న పాప రాగి జావ నేను చల్లారబెట్టే లోపే డ్రాప్స్ వేయించుకొనొచ్చి, చూడు నాకు నెయిల్ పాలిష్ పెట్టారు అని చూపిస్తుందనమాట. అది నెయిల్ పాలిష్ కాదు, నువ్వు పోలియో డ్రాప్స్ వేసుకున్నావని ఒక సింబల్ అని చెప్పాను. నెక్స్ట్ ఏంటంటే ఎవ్రీ సండే ఎక్కువగా పిల్లలతో బాగా స్పెండ్ చేస్తాను. డే మొత్తం మ్యాక్సిమం వాళ్ళతోనే. అంటే వాళ్ళతో స్పెండ్ చేస్తూ నేనేవైనా పనులు చేసుకుంటూ ఉంటాననమాట. ఎవ్రీ సాటర్డే గానీ, సండే గానీ నెయిల్స్ మాత్రం కట్ చేసేస్తుంటాను. నాకు నెయిల్స్ అంటే అస్సలు నచ్చదు. అదే నెయిల్స్ అంటే ఒకప్పుడు అంటే పెళ్ళికి ముందయితే ఒక మంచి షేప్ కూడా చేసుకునేదాన్ని. చాలా అందంగా, పొడుగ్గా పెంచుకునేదాన్ని. కానీ ఆఫ్టర్ బేబీ పుట్టాక తనకి గుచ్చుతాయేమో, గుచ్చేస్తుంటాయేమో అని భయపడి అప్పటి నుండి కట్ చేస్తూనే ఉన్నా ఇప్పటి వరకు. ఇంకా అదే అలవాటయిపోయి ఇంకెప్పుడు నెయిల్స్ ఉంచుకోననమాట. మా పెద్ద పాప కూడా అంతసేపట్లో పడుకొని లేచింది. 8 అయింది ఇప్పుడు టైం అయితే. మామూలుగా అయితే ఎప్పుడు 6కి, 5:30కి ఏవైనా ఎగ్జామ్ గానీ, హోంవర్క్ ఎక్కువ ఉంటే గనక 5:30కి లేపేదాన్ని. నార్మల్‌గా 6కి. కానీ సండే మాత్రం తనకు నచ్చినట్టు విడిచిపెట్టేస్తుంటాను. అంటే 8, 8:30 వరకు కూడా. తర్వాత
తను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసిందన్నమాట. అంతసేపులో రాగిజావ కూడా బాగా చల్లగా అయిపోయింది. చల్లగా అంటే మరీ చల్లగా కాదు, గోరువెచ్చగా ఉంటదనమాట. అలా గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలనిపిస్తది. అయితే నేనైతే ఊరికే అలాగే రాగిజావ గ్లాస్‌లో యేసుకొని తాగుతాను. కానీ మా చిన్న పాపకు మాత్రం మా అందరికీ కూడా మా పెద్ద పాపకి నాకు అసలేం అలవాటు లేదు. పెరుగు గానీ, మజ్జిగ గానీ, కర్రీ గానీ, పచ్చడి ఇలాంటివి ఏమీ అలవాటు లేదు. ఊరికే తాగుతుంటాం. కానీ మా చిన్న పాపకు మాత్రం పెరుగు కంపల్సరీ ఉండాలి. కానీ ఇప్పుడు చలికాలం కదా! అందుకని నేను పెరుగుని తనకి చాలా దూరంగానే పెడుతున్నాను. ఎందుకంటే ఆల్రెడీ తనకు కూడా కోల్డ్ అయ్యి కాబట్టి. అప్పటినుండి ఏం చేస్తుందంటే ఒక పచ్చడైనా లేదంటే వాళ్ళ నాని బెల్లం బావుంటది, లేకపోతే చెన పలుకులు బావుంటాయి అని అలా చెప్పిన నుండి కూడా తనేంటంటే ఇలా కొంచెం స్పైసీగా ఉండే పచ్చడి, లేదంటే బెల్లాన్ని, లేదంటే ఇలా వేరుశెనగ పలుకులుంటాయి కదా! వాటినైనా తీసుకుంటూ ఉంటుంది. అంటే ఏదో ఒకటుండాలి. మాకైతే ఏమీ అవసరం లేదు. ఇలా రాగి జావ అయితే కంప్లీట్ అయిపోయింది. తరువాతొచ్చి అన్‌హెల్తీ అని మాత్రం అనకండి. ఎందుకంటే 2 వీక్స్ అవుతుంది నేను మ్యాగీ గానీ, ఇప్పీ గానీ చేసి. నేను వారానికి ఒకసారి చేస్తాను. లేదంటే 2 వారాలకొకసారి. ఈరోజు మొన్న లాస్ట్ టైం కూడా మ్యాగీ చేయలేదు కదమ్మా! వీక్లీ వన్సే సండే. అందులోని ఎగ్ మ్యాగీ గానీ, ఒక్కోసారి ఎగ్స్ అవైలబుల్ లేకపోతే ఊరికే నార్మల్ మ్యాగీ చేసేస్తాననమాట. అయితే మొన్న లాస్ట్ సండే ఏంటంటే బయట నుండి బ్రేక్‌ఫాస్ట్ తీసుకొచ్చేసాము. అంటే అప్పుడప్పుడు బయట ఫుడ్ కూడా మా అందరికంటే కూడా మా పెద్ద బాబుకి అలాంటి క్రేవింగ్స్ ఎక్కువుంటాయి. అంటే బయట ఫుడ్ తినాలి, అప్పుడప్పుడు రోజు ఇంట్లోనేనా అనే ఫీలింగ్ తనకు బాగా ఉంటదనమాట. బయట దొరికిన ఒక ప్లేట్ ఇడ్లీ, ఒక ప్లేట్ దోస తక్కువ, పూరి, ఇలా వడ తీసుకొని వస్తుంటది. అలా ఒక వీక్ సరేలే తన సరదా అని చెప్పి నేను ఒక వారం అలాగా, ఒక వారం ఇలా మ్యాగీ చేస్తాననమాట. ఈరోజు మ్యాగీ అయితే చేస్తున్నాను. కానీ వెజిటేబుల్ మ్యాగీ అని కూడా కాదు. ఆనియన్స్ ఈరోజు వెజిటేబుల్స్ అంటే ఆలు లేదు, క్యారెట్ లేదు. అందుకోసం అనేసి ఆనియన్స్ 2 పెద్దవి తీసుకున్నాను. అలాగే 1 టమాటా, 2 పచ్చిమిర్చి ఇవి వేసి కొంచెం సూప్ లాగా తాగేటట్టు, అలాగే తినేటట్టు చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్‌గా ఉంటుంది. బావుంటుంది. మీరెప్పుడైనా ఒకసారి ట్రై చేయండి. ఆనియన్స్ కాస్త ఎక్కువగా వేసుకోవాలి. పొడుగ్గా, సన్నగా కట్ చేసుకొని. నెక్స్ట్ ఏంటి పిల్లలకి సాటర్డే ఈవినింగ్ నుండే తను ముందే చెప్పేస్తుంది ఈరోజు టీవీ చూస్తాను అని చెప్పి. వీకంతా కూడా ఎవ్వరికీ పెద్ద టీవీ అలవాట్లేదు. నేనైతే అసలు ఆన్ కూడా చెయ్యను టీవీ. నాకెందుకో టీవీ అంటే ఇప్పుడే కాదు చిన్నప్పటి నుండి కూడా అసలు చాలా తక్కువ. ఒకవేళ చిన్నప్పుడు అప్పుడు పెట్టినా కూడా అంటే ఇప్పుడులా మొబైల్స్, సాంగ్స్ అలా ఉండేవి కాదు కదా! తక్కువ కాబట్టి ఎక్కువ మ్యూజిక్ ఛానల్ సాంగ్స్ బాగా వినేదాన్ని, నచ్చినట్టు గెంతుకునేదాన్ని మా ఇంట్లో. ఇప్పుడు కూడా సేమ్ అబ్బా! ఇప్పుడైతే మొబైల్‌కి హోమ్ థియేటర్ కనెక్ట్ చేసుకోవడం, సాంగ్స్ పెట్టుకోవడం, మధ్య మధ్యలో నాకు నచ్చినట్టు డాన్స్ వేసుకోవడం. పిల్లలుంటే మాత్రం ఎవ్రీ సండే వాళ్ళతో బాగా డాన్స్ చేసుకుంటా. మా పెద్ద పాపకి నేను డాన్స్ చేస్తే చాలా ఇష్టం. మా చిన్న పాప మళ్ళీ ఎయ్యు, మళ్ళీ ఎయ్యు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటదనమాట. ఇంకా నాకు మార్నింగ్ ఇవన్నీ అవుతుంటాయి కదా! కొంచెం సామాన్లొస్తే మా అత్తయ్య అవన్నీ కూడా క్లీన్ చేసేస్తున్నారనమాట. మ్యాగీ అయ్యేలోపు మ్యాగీ మా అందరికీ చేశాను. మా అత్తగారు కూడా తింటారు ఇష్టంగా. మీరు అడగొచ్చు, ఇంకా మరి స్నానం అవి చేయలేదు అంటే, నాకు మా అత్తగారున్నారు గాబట్టి పూజ పనేమీ ఉండదు. నేనెప్పుడు స్నానం చేస్తే అప్పుడు అలా దీపం ఉంటది కదా! అందుకు 8 మహా అయితే 8 లోపే చేసేస్తాను. మా పెద్ద పాప 7:30కి వెళ్ళిపోతుంది కదా స్కూల్‌కి. నేను వెంటనే స్నానం. తర్వాత మా చిన్న పాప పని ఉంటదనమాట. ఇలా నేనైతే ఈరోజైతే స్నానం సండే కాబట్టి చెప్తున్నాను కదా! లేవడం లేట్ అయింది అంటే ఇంకా ప్రతి పని కూడా అలాగా లేటే. అందులోని సండే అయితే ఇంకా లేట్ అవుతదనమాట. అయితే మ్యాగీ కూడా రెడీ అయిపోయింది. మా పెద్ద పాప నాకైతే కొంచెం హెల్ప్ అయితే బానే చేస్తుంది. కొంచెం కాదు, చిన్న చిన్న పనులన్నీ కూడా తను చేసుకుంటుంది. ఏదైనా మనం ప్రిపేర్ చేశాము అంటే దానికి కావాల్సిన ఇప్పుడు మ్యాగీ చేశాను కదా! వాటి ప్లేట్స్ అన్నీ కూడా
ఒకసారి వాష్ చేసి స్పూన్స్ కూడా వాష్ చేశాకే అంటే నేను చెప్తూ ఉంటాను అవి తోమినవైనా కూడా ఒకసారి మనం తినే ముందు వాష్ చేసుకోవాలి అని. ఎందుకంటే మనం ఆరబెట్టినప్పుడు చాలా పురుగులు అవి ఇవి తిరుగుతుంటాయి అనమాట. ఎక్కువగా నాకు కాక్రోచ్‌లు తిరుగుతాయి అని భయం. ఎందుకంటే మార్నింగ్ కూడా నేను లేచేటప్పటికి మధ్యలో ఎప్పుడొచ్చి చూసినా కూడా కాక్రోచ్‌లు ఎందుకో అలా పైనుండి అలా తిరుగుతూ ఉంటాయి కిచెన్ ప్లాట్‌ఫామ్ పైన. మేమందరం తినేసాం. నేను ఇంకా బట్టలు ఉతకాలి అని చెప్పేసి మా చిన్న పాపకి తినిపించేయమని చెప్తున్నాననమాట. ఈరోజు సండే కాబట్టి బ్యాగ్, అలాగే లంచ్ బాక్స్ క్యారేజ్ బ్యాగ్ కూడా 2 ఉతకాలని చెప్పి నేను నా పనిలో నేను ఉండిపోయాను. చెప్పాను కదా మా అత్తగారైతే ఊరెళ్తున్నారు అని చెప్పి. అయితే కింద అందరికీ వేడి నీళ్ళు పెట్టేస్తుంటారు. సండే మాత్రం మేము పైన గీజర్ ఆన్ చేసుకొని స్నానాలు చేస్తుంటాం. చకచకా పెద్ద పాపకి, చిన్న పాపకి నేను స్నానాలైతే చేసేసుకొని బట్టలైతే మిషన్‌లో అయితే వేసేసా. ఇదంతా అయ్యేసరికి 10:30 అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏమో ఇల్లంతా మా అత్తగారు మార్నింగ్ 5:30కి, 6కే కొంచెం తుడిచేస్తారు కదా! ఇవన్నీ అయ్యేసరికి పిల్లలెళ్ళాక తర్వాత కొంచెం కొంచెం ఇంకా కుకింగ్ ఉండిపోతే ఉండిపోద్ది. లేదంటే డైలీ మ్యాక్సిమం లంచ్ అయితే ఎర్లీ మార్నింగే ప్రిపేర్ అయిపోతుంది. అవ్వకపోయినట్లయితే తనకి ఎగ్ రైస్ గానీ, వెజిటేబుల్ రైస్, ఏదో పులావ్ ఇలాంటివి పెట్టేటప్పుడు లంచ్ లేట్‌గా చేస్తూ ఉంటానన్నమాట. అంత పని అయిపోయాక ఒక రౌండ్ అయితే నేను ఇల్లు తుడుస్తా. మళ్ళీ కొంచెం డీప్ క్లీనింగ్ అనమాట. మా అత్తగారు అలా తుడుచుకుంటూ వెళ్తారు. నేనేమో కొంచెం ఒక 11, 10:30 ఆ టైంలో మొత్తం పైనుండి కింద వరకు కూడా ఒక రౌండ్ గేట్ వరకు కూడా అలా తుడుచుకొని వెళ్తాను. అప్పుడే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటది. హమ్మయ్య! ఇప్పుడు ఇల్లు క్లీన్‌గా ఉందిలే అనేసి. అంతకుముందు వరకు కూడా పనుల్లో బిజీగా ఉంటాం. అంటే మనలాగా వీళ్ళైతే అంత బాగా చేయలేరు కదా! అందుకు మళ్ళీ నేను గ్యాప్ ఇచ్చి పూజ కూడా అంటే దీపం కొండెక్కాక నేనైతే మళ్ళీ క్లీన్ చేసుకొని అన్నీ అయ్యేసరికి మళ్ళీ 11, 11:30 అంతసేపట్లో అంతకు ముందుగానే నేనేంటంటే ఫస్ట్ రైస్ అయితే వాష్ చేసి నానబెట్టుకొని ఉంచుకుంటా. ఎంత వీలైతే అంతసేపు ముందరగానే నేను రైస్‌ని నానబెట్టి ఉంచేసుకుంటాను. తర్వాత ఎగ్స్‌ని కూడా బాయిల్ చేయడానికి పెట్టేసానమాట. ఆ బాయిల్ చేయడానికి పెట్టి ఇంకా డోర్‌లో అయితే వేసుకొని మేమైతే బట్టలు ఆరబెట్టడానికి ఆల్రెడీ పిల్లల్ని పంపించాను. బకెట్‌తో బట్టలు పట్టుకొని వెళ్ళండి అని చెప్పేసి. చిన్న పాప క్లిప్పుల డబ్బా పట్టుకొని ఎళ్తదనమాట. ఇలా ఇద్దరు కూడా మేడ పైకెళ్ళి నేనొచ్చేసరికయితే కొంచెం కొంచెంగా వేస్తున్నారు. నేను ఈ కింద బ్యాగులు ఇవన్నీ కూడా ఏసేసాను. తర్వాత పైకైతే వెళ్తున్నాం అందరం. బట్టలు ఆరబెట్టడానికి వెళ్ళే ముందన్నమాట ఇది. వీళ్ళకైతే తలకు స్నానం చేపించానంటే మా పెద్ద పాపకి సండే మాత్రమే కొంచెం ఖాళీ దొరుకుతుంది కదా! సాటర్డే కూడా అరటికాయలే వేసుకొని వెళ్ళాలి కాబట్టి సాటర్డే అయితే నేనైతే తలకు స్నానం చేపించను. 7:30కి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఎప్పుడు తలకు స్నానం, ఈ జడలు ఆరవు, కొంచెం ఇబ్బంది పడతారని చెప్పి నాకు ఏ రోజు సెలవు దొరికితే అంటే తనకి ఏ రోజు సెలవు దొరికితే ఆ రోజు నేను తనకి వాష్ చేస్తాను. వీక్లీ 2 టైమ్స్ వీలైతే అంటే సెలవు ఉంటే, లేదంటే మాత్రం ఓన్లీ సండే మాత్రమే చేపిస్తాను. మా చిన్న పాపకి అందరిలాగే సాటర్డేనే చేపించేసి ఈరోజైతే సండే ఆయిల్ అయితే చక్కగా రాస్తున్నాననమాట. తర్వాత నేనొచ్చేసరికి ఇదిగోండి ఈ బట్టలు ఆరబెట్టారు. ఇంకొంచెంగా ఐరన్ చేసినట్టే నెమ్మదిగా ఆరపెడుతుంది మా పెద్ద పాప. మిగిలినవి నేనెళ్ళి వేసుకున్నాను. నేను ఇవన్నీ వాళ్ళకి ఏదో చేసేస్తారని కాదు, కొంచెం నేర్చుకుంటారు. అలా నెమ్మదిగా ఏదో ఒక చిన్న చిన్న పనులు చేస్తుంటారు అనేసి తనకి ఏదో ఒకటి చెప్తూ ఉంటాను. ఇప్పుడు మామూలుగా కానీ ఎప్పుడైనా హెల్త్ బాలేదు అంటే మాత్రం మా మమ్మీకి ఏ హెల్ప్ చేసియాలా, ఏం చెయ్యాలా, ఏం చేస్తే హ్యాపీ ఫీల్ అవుతదా అన్నట్లు చాలానే చేయడానికి ట్రై చేస్తది. నేనే వద్దని చెప్తూ ఉంటాననమాట. అంతా అయిపోయాక ఇంక వీళ్ళైతే ఆడుకోమని చెప్పేసి నేనైతే ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. వంట అంటే ఈరోజు స్పెషల్ ఏమీ లేదు అస్సలు సండే కానీ. ఎందుకంటే మా మామయ్య మార్కెట్ నుండి వచ్చేసరికి 12, 12:30 అవుతుంది. వచ్చేటప్పుడు ఒక్కోసారి ఫిష్ తీసుకొనొస్తారనమాట. లేదంటే చికెన్ తీసుకొనొస్తారు. కానీ ఈరోజు మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఏం చెప్పలేదు. అతను చెప్పలేదు. మేము అడగలేదనమాట. అందుకని చెప్పి ఏమో మళ్ళీ తీసుకొస్తారో లేదో అని చెప్పి నేను ఓన్లీ ఎగ్సే
వండుతున్నాను. అలాగే మా అత్తగారు కూడా మా ఆడపడుచోళ్ళ ఇంటికెళ్ళిపోయారు కదా! ఒకవేళ మా మామయ్య తీసుకురాపోయినా ఇవే అడ్జస్ట్ అయిపోదాం. నైట్‌కి ఏదైనా ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పుకున్నామనమాట. అందుకే ఈరోజు నేను ఎగ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం సింపుల్‌గానే. మీరు ఒకసారి ట్రై చేయండి ఈ ప్రాసెస్‌లో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక సైడ్ అయితే నేను ఆల్రెడీ ఇండెక్స్ అంటే నేను తక్కువగానే వాడతాను అప్పుడప్పుడు. ఓన్లీ ఎక్కువగా మార్నింగ్ వేడి నీళ్ళు పెట్టడానికి, లేదంటే ఎక్కువ బిజీగా ఉన్నప్పుడు అంటే రసం ఒకవైపు, కర్రీ అంటే అన్నీ కావాలనుకోండి. మొత్తం అంటే కర్రీ, రసం, అన్నం ఇలాంటివి కావాల్సొచ్చినప్పుడు స్టవ్ పైన 2 పెడతాను. రైస్ ఏమో ఇండెక్స్ మీద పెడతాను. కానీ అప్పుడప్పుడు రైస్‌ని ఇండెక్స్ మీదే ఎక్కువగా చేస్తూ ఉంటాను. నాకైతే కుక్కర్‌లో రైస్ అయితే అస్సలు నచ్చదు. అంటే వేడివేడిగా అయితే ఓకే. తర్వాత అయితే ఎందుకో బాగోదు. కింద అడుగు అంటే నీరు పట్టినట్టు అనిపిస్తుంటది కదా! అందుకని నేను మామూలు బర్తన్‌లోనే వార్చుకుంటానన్నమాట అన్నాన్ని. మీకు ఈ ధనుర్మువ్వ తెలుసో లేదో, ఇది ధనుర్మాసంలో మాత్రమే దొరుకుతుంది. అందుకే ధనుర్మువ్వ అంటారేమో. కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా బావుంటుంది. మా పిల్లలు మధ్యలో నేను వంట చేశాక వచ్చి ఏవైనా స్నాక్స్ కావాలి అని అడిగారన్నమాట. అందుకు ఇది కజ్జిపుండనమాట. చాలా హార్డ్‌గా ఉంటుంది. కానీ చాలా టేస్టీగా ఉంటుంది. అందుకు ప్లేట్‌లో తనకి కొరికి ఇస్తున్నాననమాట. చిన్న చిన్న ముక్కలుగా చేసేసి. ఎగ్ కోసమైతే ఆనియన్స్ కట్ చేసేసుకున్న, టమాటోస్, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీరని కూడా రెడీ చేసుకున్న. నేను ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ నా దగ్గర ఉంటుంది. నేను వారానికి ఒకసారి చేసి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటాను. నేను ఇంకా గ్రేవీగా తయారు చేయడం కోసం అంటే నిజం చెప్పాలంటే మాకైతే ఎగ్ ఫ్రై ఓన్లీ ఆనియన్స్ ఏసి ఫ్రైలా దగ్గరికి చేసుకోవడం మాకిష్టం. ఎందుకంటే రసం ఉందన్నమాట అందుకు. కానీ మా మామయ్యకి స్పైసీగా ఉండాలి. అందులోని ఈరోజు నాన్ వెజ్ అంటే ఏం ప్రత్యేకంగా తీసుకురాలేదు కాబట్టి, ఇదైనా సరే గ్రేవీగా, స్పైసీగా కావాలి అతనికి. అందుకని చెప్పి నేను కొంచెం మిక్సీకి గ్రేవీ కోసమని ఓ 2 టమాటీలు, ఆనియన్స్ కలిపి మిక్సీ వేసుకుంటున్నాను. అలాగే అక్కడ రైస్ కూడా చూడండి బాయిల్ అయిపోయింది. నేను వార్చేసాను. వార్చుకున్నది ఏంటంటే నాకు మామూలుగా సిల్వర్‌ది గానీ అలాంటిలో నేను వార్చలేను. నాకు రాదు. కుక్కర్‌లో అయితే చేసేస్తాను గానీ కుక్కర్ అన్నం మాకెవరికీ నచ్చదు. ఆ వార్చుకునేది ఏంటంటే మట్టిది. ఒకవేళ నేను ఈ 10 ఇయర్స్ బయటుండేవాళ్ళం కదా! ఈ 10 ఇయర్స్ కూడా మేము ఈ మట్టి పాత్రని నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకొని వెళ్ళేదాన్ని వార్చుకోవడానికి. అదైతే చాలా ఈజీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చి అయితే ఎగ్ కోసమైతే ఆనియన్స్, కరివేపాకు, జీరా, పచ్చిమిర్చి వేసుకున్నాను. ప్రతి కర్రీలో కూడా కొంచెం స్పైసీగా కావాలన్నా, లేదంటే ఇంకొంచెం టేస్టీగా కావాలి అనుకున్న కొంచెం అంటే ఫ్రై కర్రీస్ కాదు గ్రేవీ కర్రీస్‌లో కొంచెం చింతపండుని కూడా యాడ్ చేసుకుంటే చాలా బావుంటుంది. నేను టమాటాస్, ఆనియన్ కలిపి ప్యూరీ కూడా అందులో వేయించేసుకుంటున్నాను. అలాగే చెప్పాను కదా! నేను అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు ఈ 4 కూడా మిక్సీ పట్టి ఉంచుకుంటాను ఒక దానిలో. అది కొంచెం కొంచెంగా యూజ్ చేసుకుంటాను. మరి ఎక్కువ కూడా మసాలాలు ఏమి ఎప్పుడు వెయ్యను. ఒక స్పూన్ వేసి తర్వాత పౌడర్ చేస్తాను. మసాలా పౌడర్ కూడా ఇంట్లోనే నేను చేసుకొని ఉంచుకుంటాను. ఆ మసాలా పౌడర్ ఒక స్పూన్ వేసి ఈ గ్రేవీని మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకొని తర్వాత చింతపండు రసాన్ని అందులో వేసేసుకున్నాను. నిజం చెప్పాలంటే నేను ఎగ్స్‌ని ఫ్రై చేయడం మరచిపోయా. మా మామయ్యకి అస్సలు నచ్చదు. అంటే ఏంటి మీ హిందీ కర్రీస్ నాకొద్దు అంటారనమాట. నిజం చెప్పాలంటే ఈ వైట్ ఎగ్గే బాయిల్ చేసిన ఎగ్గే హెల్తీ. కానీ ఎప్పుడు కూడా ఫ్రై చేసే ఏస్తాను. నేను అన్నీ అయిపోయాక గుర్తొచ్చింది. అయ్యో! ఫ్రై చేయడం మర్చిపోయాను అని. పోనీ వేరే దానిలో ఫ్రై చేసేద్దామా అనేసంటే ఎందుకులే భర్తని దండగ మళ్ళీ తోమాలి అని చెప్పి ఆ ఎగ్స్‌ని అలాగే ఏమంటే అదే అన్నారని చెప్పి అందులో వేసేసాను. వేసేస్తే అసలేమీ అనలేదు. ఎందుకంటే కర్రీ చాలా టేస్టీగా వచ్చింది. చాలా బావుంది. నేనింకా వంట అయిపోయింది అంటే వెంటనే క్లీన్ కూడా చేసేసుకుంటాను. తర్వాత చేద్దామని అనుకోను మాత్రం. వెంటనే నాకయిపోవాలి. అంటే కొంచెం చూడ్డానికి కొంచెం నీట్‌గా ఉండాలి. అందుకు ఆ వంట అవుతుంటే నేను ఇవన్నీ క్లీనింగ్ చేసేస్తుంటాను. అలాగే వచ్చిన సామాన్లుంటాయి కదా! నాకొకసారి, 2 సార్లు కాదు చాలానే వస్తుంటాయి. అవన్నీ అలా క్లీన్ చేస్తూనే ఉంటాననమాట.
నెక్స్ట్ నేను ఒక్కదాన్నే కాదు కదా! మా అత్తగారు కూడా ఉంటారు గాబట్టి, ఆమె కూడా నాకు చాలా హెల్ప్ అనమాట. చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. మాక్సిమం ఇద్దరం షేర్ చేసుకుంటాం పనిని. వంట మాత్రం నేను ఎక్కువగా చేస్తుంటాను. ఎగ్ కర్రీ అయితే చక్కగా రెడీ అయితే అయిపోయింది. కొంచెం గ్రేవీతోనే ఎక్కువ అన్నాన్ని తినేయొచ్చు ఇలా చేసుకున్నామంటే. చాలా అంటే చాలా బావుంటుంది. ముందుగానే చెప్పాను కదా! ఇది జస్ట్ సండే రొటీన్ మాత్రమే. నథింగ్ స్పెషల్. ఓకే. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.